ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకుంటేగా బాగుందో లేదో తెలిసేది. ఎప్పుడైనా వాక్యాన్ని సరిగ్గా చదివితేగా నీ మొహం బాగుందో లేదో తెలిసేది. ఎప్పుడైనా వాక్యం సరిగ్గా మనసు పెట్టి వింటేగా నీ లోపాలు బలహీనతలు తెలిసేది. సంఘానికి ఇది అర్థం. స్తోత్రం. నీకు నువ్వే కనపడతావు కానీ నీకు లిప్స్టిక్లు, నీకు మేకప్లు ఏమి ఏది తింటావు. నువ్వు ఎలా ఉన్నావో చెప్పండి అలాగే కనపడతావు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపించకుండా నిన్ను పొగుడుతున్నాడు అనుకోండి ఏదైనా పాస్టర్, ఆ పాస్టర్ నీ కానుకలు ఆశిస్తున్నాడు. నీ కానుకలు తీసుకుంటానే, దశంభాగాలు తీసుకుంటానే నిన్ను వాక్యంలో ఏమాత్రం వదిలిపెట్టకుండా గద్దిస్తున్నాడు అనుకోండి, అట్లాంటి పాస్టర్ గారిని వదిలిపెట్టొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా నువ్వేనమ్మా సంఘానికి, నువ్వు లేకపోతే లేదమ్మా. అయ్యా నువ్వు లేకపోతే లేదయ్యని పద్దాక దూరం కూడా తీసుకొచ్చి దూతున్నాడు అనుకో ఇంటికి వచ్చి, అది ప్రమాదం. దువ్వేవాళ్ళు కావాలా? అర్థంలో చూపించగలిగేవాళ్ళు కావాలి. మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇల్లు కట్టుకోబోతున్నారండి. మేస్త్రి గారు ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? మూలరాతిని వేస్తాడు. ఏ రాయి చెప్పండి? ఏ రాయి? మూలరాయి. మూలరాయి అంటే ఏంటి? మూలమైన రాయి, ఆధారమైన రాయి. మూలుండే రాయి కాదు, మూలమైన రాయి అంటే మూలాధారమైన రాయి. ఆ రాయిని ఆధారము చేసుకొని ఇల్లు కట్టాలి. అందుకని దాన్ని మూలరాయి అంటారు. మీ ఇంట్లో బంధువు వచ్చి అమ్మాయి రాయి బీకేసి ఇక్కడ పెడుతున్నా ఇట్లా కట్టుకోండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకు? డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ మాట్లాడుకొని మంచి సీనియర్ అని మూలరాతిని వేపించి రేపో మాపు ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తూ ఉంటే నువ్వు వచ్చి మార్చేస్తే ఎట్లా అని మార్చనీరు. ఇప్పుడు పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను మిమ్మల్ని ఒక మంచి పునాది వేశాను. ఈ పునాది రాళ్ళు ఎవరో తెలుసా? ఆది అపోస్తలులు. స్తోత్రం చెప్పండి. ప్రతి పునాదికి పునాది రాళ్ళు ఉంటాయి. ఈ పునాదికి పునాది రాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభువు చేత ఎన్నుకొనబడిన ఆది అపోస్తలులు. వారి ప్రసంగాలు, వారి ఉద్బోధలు, వారి యొక్క పరిచర్య క్రమము, వారి మహిమ, వారు పొందుకున్న ఆత్మ, వారు ఉపదేశించినటువంటి ఉపదేశాలు, వారు నడిచిన తీరు, వారి హృదయాలు, ఇవన్నీ కూడా పునాది రాళ్ళు. వీళ్ళ పునాది రాళ్ళు అయినటువంటి అపోస్తలులకి మూలరాయి ఎవరు? యేసయ్య. ఎంత పనికి మాలిన జీవితాన్నైనా యేసు నామ స్మరణ ప్రక్షాళన చేస్తుంది. ఎందుకో తెలుసా? యేసయ్య నామం ఎట్లాంటిదో తెలుసా? పరము నుండి పోయబడిన పరిమళ తైలం. స్తోత్రం. హల్లెలూయా. సెంటు కొట్టుకుంటే ఒక వస్త్రం ఎంత మంచి వాసన వస్తుందో, ఒక మనిషికి ఎంత విలువ వస్తుందో, యేసు పేరు పలికితేనట అది డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి కదట? పరము నుండి, పరలోకంలో నుంచి ఎంత మహిమతో దిగి వస్తుందో ఆ నామం మనం పలికితే చాలు మన మురికి జీవితాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయి పరిశుద్ధపరచబడిపోయి శ్వాసన గొలుపుతాయి. హల్లెలూయా. రీసెంట్గా నేను వర్షం నీటి గురించి ఒక వీడియో చూస్తా ఉంటే ఒక ఆయన చెప్తున్నాడు, వర్షపు నీరు చాలా శ్రేష్టమైంది. అది ఎన్నో వేల అడుగుల నుంచి ఆ మేఘాల నుంచి పడుతుంది. ఆ వర్షపు ప్రతి బిందువులో కూడా కాస్మిక్ పవర్, ఆ వాతావరణంలో ఉన్నటువంటి మంచి పాజిటివ్ పవర్ అంతా నింపుకొని వస్తుంది. ఎందుకో తెలుసా? కొన్ని వందల వేల అడుగుల నుంచి శక్తితో దిగి వస్తుంది. కాబట్టి ప్రతి వర్షపు బిందువులో ఏముంది? కాస్మిక్ పవర్. నేను అనుకుంటున్నాను, వర్షం నీటికి అంత పవర్ ఉంటే అసలు పరలోకంలో నుంచి అంత శక్తివంతంగా దిగి వస్తున్న యేసయ్య నామానికి అంత శక్తి ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ బ్రతుకును పవిత్రపరిచేది యేసు నామం. పాడైపోయిన నీ జీవితాన్ని పదిలపరిచేది యేసు నామం. శిథిలమైన నీ జీవితాన్ని తిరిగి నిర్మించగలిగేది యేసయ్య నామం. మురికి కంపు కొడుతున్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని
పరిమళ సువాసనగా మార్చడానికి దిగి వచ్చింది యేసయ్య నామం. స్తోత్ర. ఈ యేసు నామమే అపోస్తలుల పునాదికి మూలరాయి. ఈ పునాది మీదట సంఘాన్ని చక్కగా కట్టుకున్నాడట. అందుకని ఏమంటాడంటే, మీరు ఏ పునాది మీద కట్టబడుతున్నారో చాలా జాగ్రత్త. ప్రియ సంఘమా, విశ్వాసులరా, బోధ కఠినంగా ఉన్నా మీ నిర్మాణాలు చక్కగా నిలబడటానికి, హల్లెలూయా, పునాది దూది పింజలాగా ఉందనుకోండి, ఇల్లు నిలబడిద్దండి. పునాది అంటే ఎట్లుండాలా? కఠినంగానే ఉండాలా. మీకు పునాది ఏంటో తెలుసా? కఠినమైన అపోస్తలుల బోధ. ఈ బోధ ఇంత కఠినంగా ఉంది కాబట్టే మీరు నిత్యత్వంలో నిలబడతారు. ఈ బోధకే నిలబడలేనోడు పరలోకం దాకా రాలేడు, శ్రమలకు నిలబడలేడు, అభ్యంతరాలకు నిలబడలేడు. యేసుప్రభు చెప్పాడు ఒక ఉపమానం. ఒక ఇల్లు ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద. ఇంకొక ఇల్లు ఎక్కడ కట్టబడింది? రాతి నేల మీద. వరద వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వీచింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, ధ్వంసం అయిపోయింది, కనుమరుగైపోయింది, శిథిలం అయిపోయింది. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు సుస్థిరంగా నిలిచిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఎవరంటే, వాక్యము విన్నారు కానీ ఆ పునాది మీద తమ్మును తాము కట్టుకోలేదు. బండ మీద కట్టబడి ఇల్లు ఎవరో తెలుసా? ఇదిరా కరెక్ట్ అయిన వాక్యం, పాస్టర్ గారు చెప్పేది బైబిల్లో ఉంది, సొంత మాటలు ఏమీ లేవురా, ఇది అబద్ధ బోధ కాదురా, స్వార్థపూరితమైన బోధ కాదురా, దెయ్యాల బోధ కాదురా, కల్పించిన బోధ కాదురా, బైబిల్లో ఉందిరా ఈ బోధ. కాబట్టి ఈ బోధ ప్రకారం మన జీవితాలు మనం కట్టుకోవాలని ఆ బోధ అనబడిన పునాది మీద కట్టుకున్న వాళ్ళు రాకడ వరకు, అంతము వరకు నిలబడి రక్షించబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఏ ఇల్లుగా నీవు ఉంటావు. కాబట్టి దేని మీద నువ్వు కట్టబడుతున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగో మాట చూద్దాం. ఒకటి, నీ పిలుపును, నీ ఏర్పాటు గురించి జాగ్రత్త పడాలి. రెండు, నీవు వినుచున్న వాక్యమును గురించి జాగ్రత్త పడాలి. మూడు, నువ్వు ఏ విధంగా కట్టబడుచున్నావో జాగ్రత్త పడాలి. నాలుగోది, 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండా, నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. యేసయ్యకు స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎందుకు జాగ్రత్త పడాలంట? నిలబడ్డను, నేను పడిపోను అనుకోకూడదట. పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా, ప్రార్థనాపరురాలు అయినా, ఎంత పరిశుద్ధతను అవలంబిస్తున్నా, దేవుని వాక్యాలు ఎంత బాగా వింటున్నా, ఎంత బాగా నేర్చుకుంటున్నా, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నా, నువ్వు దశం భాగాలు ఇస్తున్నా, మందిరానికి వస్తున్నా, సేవకునికి సహకరిస్తున్నా, నీ ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు అనేకులు నిన్ను మెచ్చుకుంటున్నా, పొగుడుతున్నా, నీ మనసులో కొంచెమైనా ఇంచైనా రాకుండా ఉండాల్సిన భావన, సద్భావం ఏంటంటే, నేను నిలబడ్డాను అని అనుకోకూడదట. ప్రభువా, నన్ను పడిపోకుండా కాయ్యా, స్తోత్రం, నన్ను జాగ్రత్త చేయయ్యా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, మీరు గనక 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే కానీ మీకు అర్థం కాదు. ఇది ఇప్పుడు చదవద్దులే కానీ 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే కానీ మీకు అర్థం కాదు. ఏముందయ్యా అందులో అంటే, లక్షలాది ప్రజలు ఎర్ర సముద్రమును దాటారు అంటే అర్థం ఏంటి తెలుసా? వారు నీటి బాప్తిస్మమును పొందారు ఉపదేశ క్రమం ప్రకారం. లక్షలాది ప్రజలు మేఘం కింద నడిచారు అంటే వారు ఆత్మను పొందుకున్నారు. లక్షలాది ప్రజలు బండలో నీళ్లు తాగారు అంటే వారు బల్లారాధనలో కూడా పాల్గొన్నారు. నువ్వు నేనే కాదు, పాత నిబంధనలో వాళ్ళు కూడా ఏంటంటే బాప్తిజం పొందారు, ఆత్మను పొందారు, బల్లారాధనలో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ ముంగుర్తులు అన్నమాట. క్రొత్త నిబంధనకు ముంగుర్తులుగా దేవుడు అప్పుడే వారికి ఇచ్చాడు. అయితే వాళ్ళు ఎందుకు పడిపోయారంటే, మాకు తక్కువే ఉంది, మా భక్తికి తక్కువే ఉంది అని అనుకున్నారట. అనుకొని వాళ్ళు పడిపోయారట. ఎందుకు వాళ్ళు పడిపోయారో తెలుసా? దేవునికి ఇష్టలై ఉండలేక. ఎందుకు దేవునికి ఇష్టలై ఉండలేకపోయారంటే మీకు ఒక 5 కారణాలు కనబడతాయి.
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకుంటాం. ఒక 5 కారణాలు కనబడతాయి. వారు చెడ్డ వాటిని ఆశించి నిలబడి కూడా పడిపోయారు. ఫస్ట్ రీజన్ ఏంటి చెప్పండి? చెడ్డ వాటిని ఆశించి పడిపోయారు. నీ ఆశలు ఏమై ఉన్నవో నీ జీవితం అది. నువ్వేది కోరుకుంటున్నావో నీ కోరికల లిస్టు చెబితే నీ బ్రతుకేంటో ఇట్టే చెప్పచ్చు. దేవుడే గనక అమ్మా నీ కోరికలు ఏంటంటే 10,000 రూపాయల పట్టు చీర, వడ్డాణం, ఇంకేంది మూడోది ఏం చూద్దాం, 3 రాశారు. ఈ లిస్టు చూస్తే దేవుడు నీ గురించి ఏం చెప్తాడు? ఇంకా ఈ లోకంలో మనసు చావలేదని అర్థం. అంటే పట్టు చీర కట్టుకోవడం తప్పండి అని నేను అన్నాను. అవన్నీ నేను చెప్పట్లా. అసలు దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో 3 రాయమంటే ఈ రాసావంటే నీ బ్రతికేంటి అసలు? ఒకవేళ అయ్యా నేను పరిశుద్ధంగా ఉన్నాను కానీ లోపం లేనట్టు పరిశుద్ధత కావాలని రాసావనుకో, శబాష్ అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అంటాడు శబాష్. అది విశ్వాసం అంటే, అది స్టాండర్డ్ అంటే. యెఫ్తా కుమార్తె ఏం కోరుకుంది? ఈరోజు నేటి క్రైస్తవ పిల్లలైతే, యవనస్తులైతే ఏం కోరుకుంటున్నారంటే, బండి కొనినోడు ఎందుకయ్యా మమ్మల్ని అందే. కొనిచ్చిన తర్వాత ఇటు రాసేది ఏంటి? నాన్నకు ప్రేమతో. కొనిపోతే ఏమంటాడు? బండి కొనినోడు ఎందుకు నువ్వు కన్నావు? ఫోన్ కొని ఆడోళ్ళు కూడా తయారయ్యారు. ఫోన్ కొనికపోతే నువ్వెందుకు మమ్మల్ని కన్నావు? కొంతమంది మంచి వాళ్ళే ఉంటారులేండి, కానీ నేటి దినాల్లో అట్లా యవనస్తులు తయారవుతున్నారు. కానీ ఒక యవనస్తురాలు ఉంది, యెఫ్తా కుమార్తె, పేరు కూడా రాయబడలేదు. ఆమె అంటుంది, నాన్నని కోరుకుంటుంది, అయ్యా 2 నెలల టైం ఇవ్వు. ఎందుకమ్మా? నా పరిశుద్ధతను గురించి నేను ప్రలాపించాలి. స్తోత్రం చెప్పండి. కన్యాత్వమును గురించి ప్రలాపించాలి. యవనస్తులారా వినండి, మీ కోరికలు మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. భార్యలారా వినండి, మీ భర్తలను నిష్ఠుర పెట్టేవిగా ఉండకూడదు. భర్తలారా వినండి, మీ భార్యను గాయపరిచేవిగా ఉండకూడదు. మీ కోరికలు, మనందరి కోరికలు ఎట్లా ఉండాలంటే యేసయ్య వాటిని చూచి విని సంతోషపడే స్థాయిలో ఉండునుగాక. స్తోత్రం చెప్పండి. యెఫ్తా కుమార్తె కోరిక ఏంటో తెలుసా? అయ్యా నేను కన్యాత్వమును గురించి ప్రలాపించాలి. యెఫ్తా కుమార్తె గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె ఎవరిని ఎన్నడూ కూడని ఒక పరిశుద్ధురాలు. అంత పరిశుద్ధంగా జీవితాన్ని గడిపిన ఆమె కూడా ఎందుకని కన్యాత్వం గురించి ఏడవాలని అనుకుంటుందంటే, ఏమో చూపు ద్వారా పడిపోయినేమో, ఆలోచనలో పడిపోయినేమో, ఎక్కడైనా మాటలో పడిపోయినేమో, పాపం అయితే చేయలేదు కానీ ఎక్కడైనా ఊహల్లో నాకు తెలియకుండా పడిపోయానేమోనని 2 నెలలు పరిశుద్ధతను గురించి ఏడ్చింది. ఈ అంత్య దినములలో, దేవుని రాకడ సమీపిస్తున్న దినములలో, మధ్యాకాశంలోనికి ఆయన రాబోతుండగా, కడబోర బ్రోగబోతుండగా, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో యేసయ్య రాబోతుండగా, పరిశుద్ధతలో అందరూ కూడా కలిసి ప్రార్థించవలసిన ఒక ప్రార్థన విన్నపం, హృదయ వాంఛయమై ఉండాలంటే, అయ్యా నీకు తగిన పరిశుద్ధత నాకు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను మురిసిపోయే పరిశుద్ధత కాదు, ప్రజలు పొగిడే పరిశుద్ధత కాదు, నీకు సరిపోయిన పరిశుద్ధత. హల్లెలూయా. మనకు మనమే పరిశుద్ధులు అనుకొని, మనకి మనమే గొప్పవాళ్ళు అని, మనకి మనమే ముద్రలు వేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. నువ్వు నిలబడవలసిన అర్థం ఒకటి ఉంది, అది యేసయ్య. రూత్ ఒకటే కోరుకుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి పోతావు అక్కడికి పోతావు, నువ్వు ఎక్కడ చనిపోతావు అక్కడ చనిపోతా. మరణం తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపినా దేవుడు గొప్ప కీడు చేయనుగా. కానీ నా ఆశ ఏంటో తెలుసా? సజీవుడైన దేవుని సన్నిధిలో ఉండాలి, సజీవుల దేశములో ఉండాలి, సజీవుల మధ్య మరణించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశే యేసుక్రీస్తు వంశవాళిలో రూతును చేర్చింది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. నీ ఆశ ఏంటి? కొంతమంది ముసలోళ్ళు అంటారు, బాప్తీసం ఉండదు, ఏముండదు. అరే మనవడా, నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానరా, చచ్చిపోయి ఎడకెళ్తావురా అంటే డైరెక్ట్ నరకానికి. నీకెంత వయసు మీదకి వస్తే నువ్వు మనవరాలు పెళ్ళి అవ్వలేదు, మనవడ పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, వస్తే చూసి చచ్చిపోతాను అంటున్నావే, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు పెద్దయినా? పెద్దమ్మా, బాప్తీసం తీసుకోవాలి. ఏముండాలి? నేడేమి రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడున్న బలం రేపు ఉండదు. నువ్వు అనుకుంటున్నా నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతానని. ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉండేదెవరో ఊడేదెవరో మనందరిలో. అందుకని రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి,
యేసు ప్రభు సొంత రక్షకుడు అని అర్థమైంది అనుకోండి, మీరు వెంటనే పాస్టర్ గారిని కలవండి, బాప్తిసం కోసం సిద్ధపడండి. స్తోత్రం. దానిని మారు మనసు అంటారు. హల్లెలూయా. నీ ఆశలు ఎంత బాగుంటే దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దావీదు ఆశ దేవుని మందిరం కట్టాలని. ఇట్లా ఆత్మీయుల ఆశలు వేరు. మనం కూడా ఆత్మీయుల ఆశలు కలిగి ఉందుముగాక. వీళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. ఏమేమి చెడ్డ వాటిని ఆశించారంటే ఇక చాలా టైం అయింది కానీ చెప్పడానికి సమయం లేదు. రెండో మాట, వారు విగ్రహారాధకులైరి. అరణ్యులు ఏమయ్యారు? ఒక దూడ బొమ్మను పెట్టుకొని ఎగిరారు, కొద్దిసేపు తిన్నదంతా అరిగిన తర్వాత మళ్ళీ కూర్చొని తిన్నారు, తినుటకు కూర్చున్నారు, ఆడుటకు లేచారు. ఈ తినటానికి ఆడటానికి కారణం ఏంటంటే ఒక విగ్రహం. ఆ విగ్రహారాధకులైన కారణమున అనేకులు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారట. విశ్వాస జీవితంలో ఎట్లా రాలిపోయారు? ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారట. మొదటి యోహాను పత్రిక చదవద్దు కానీ జస్ట్ నోట్ ఇట్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి వెళ్ళొద్దు. చిన్నపిల్లలారా అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయతలో పసిపిల్లల వలె శుద్ధ హృదయం కలిగిన వారులారా, నిష్కపటంగా, నిర్దోషంగా, పరిశుద్ధంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారులారా అని అర్థం. ఎంత పరిశుద్ధుడు అయినా విగ్రహం జోలికి వెళ్తే నీ పని ఖతం. విగ్రహానికి మొక్కొద్దు, చూసి విగ్రహాన్ని పొగడొద్దు, విగ్రహం జోలికి వెళ్ళొద్దు. విగ్రహం జోలికి వెళ్ళొద్దు అనే మాట చదివినప్పుడల్లా నాకు ఒకటే గుర్తు వస్తుంది. హీటర్ పెట్టినప్పుడు మేము ఇంట్లో ఒకళ్ళనొకళ్ళని హెచ్చరించుకుంటాం. పాస్టర్ గారు వెళ్తున్నాను కదా, హీటర్ ఉంది చూసుకుని వెళ్ళండి. నేను వెళ్తున్నాను అనుకోండి బాత్రూమ్ సైడ్, ఏమండి హీటర్ ఉంది చూసుకుని అంటాం. పిల్లల్ని అసలు పొరపాటును కూడా వెళ్ళనీయం. అంటే ఒక హీటర్ ఎంత ప్రమాదకరమైందో అంతకంటే ప్రమాదకరమైంది ఏంటంటే ఒక విశ్వాసకి, విశ్వాస జీవితానికి విగ్రహం. దాని జోలికి కూడా మనం వెళ్ళకూడదండి. ఇంకా లోతుగా చెప్పాలంటే చాలామంది జీవితాల్లో మనుషులే విగ్రహాలు, కొంతమంది జీవితాల్లో వస్తువులే విగ్రహాలు, కొంతమంది జీవితాల్లో ఆస్తులే విగ్రహాలు, ఒక చోట ధనము అనబడిన విగ్రహం అని కూడా ఉంది. ఇలా చెప్తే చాలా విషయాలు వస్తాయి కానీ విగ్రహం జోలికి వెళ్ళి వాళ్ళు నశించిపోయారు. మూడోది, వ్యభిచారులై నశించారు. నాలుగోది, దేవునిని శోధించారు. ఎవరిని? దేవుడినే శోధించారు. శనిగారు, గొండిగారు. గుర్తుపెట్టుకోండి, హెబ్రీ పత్రిక 3:12 ఒకసారి చదవమా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసులు ఎట్లుండాలంటే విశ్వాసాన్ని కోల్పోయి దుష్ట హృదయం కలిగి దేవుణ్ణి విడిచిపోవునట్టి భ్రష్టత్వపు మార్గాల్లో నడుస్తారేమో జాగ్రత్త. ఎందుకు ఈ క్రాస్ రిఫరెన్స్ చదివించారంటే, ఇశ్రాయేలీయులు ఎందుకు శనిగారు, గొండిగారు అంటే దేవుడు చేసిన అద్భుతాలను వెంటనే మర్చిపోయారు. పొరగడుపు క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఎన్ని అద్భుతాలు చేసినా మాకేం చేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకేం చేశాడండి, వాళ్ళకేం చేశాడు, వాళ్ళకి చేశాడు, మాకేం చేశాడండి అనే క్రైస్తవులు ఉంటారు కొంతమంది. ఏంట్రా నా తప్పేంటి, దేవుడు నన్ను ఎందుకు దీవించలేదు, నాలో ఏదైనా లోపం ఉందా, ఇంకా నేనేం సరి చేసుకోవాలా, ప్రభుకి ఇష్టంగా ఏమైనా బ్రతుకుతున్నానా అని ఆలోచించడం మానేసి సణుగుతారంట, గొణుగుతారంట, సరి చేసుకోరంట. ఒక గొప్ప దైవజనుడు వాక్యం చెప్తుంటే నేను విన్నాను. ఆ దైవజనుడి దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు వచ్చి, ఏవండి పాస్టర్ గారు అంటే మా ముందు వచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు ఈ మందిరంలో, మా వెనకాల వచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, మేము 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం, దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఏంటి అని పాస్టర్ గారిని ఒక రకంగా బెదిరించినట్టుగా బాధతో మాట్లాడాడట. ఆయన బాధను అర్థం చేసుకున్న పాస్టర్ గారు అన్నాడంట, అయ్యా ఈ వారంలో ఏదో ఒక రోజు ఖాళీ చూసుకొని పాస్టర్ గారు నేను వస్తావులయ్యా, చిన్న ప్రార్థన చేస్తాలేమయ్యా, నువ్వే నిరుత్సాహపడొద్దయ్యా, దేవుడు నిన్ను దీవిస్తాడులయ్యా, ఆశీర్వదిస్తాడులే ఆదరించి పంపాడట. ఆ ఇళ్ళ దగ్గరలోకి వెళ్ళి అడుగుతున్నాడంట, అమ్మా పలానా ఆయన పేరు యెహోషువ అనుకుందాం, యెహోషువ వాళ్ళ ఇంటి ఇల్లేదండి అంటే అది అన్నారంట.
ఆ ఇంటి దగ్గరికి వస్తున్నాడంట, ఇదేనా కాదా అని అడుగుతున్నారంట పక్కన వాళ్ళని. కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లో నుంచి పెద్ద శబ్దాలు, సినిమా పాటలు. ఈ పాస్టర్ గారికి నమ్మకం ఏంటి? ఇంత గొప్ప సేవకుణ్ణి, ఇంత మంచి వాక్యాలు చెబుతున్నాను, నా దగ్గరికి వచ్చిన విశ్వాసాలు ఇంకెంత పరిశుద్ధంగా బ్రతకాలి, ఆహాహా ఇది మా విశ్వాస ఇల్లు కాదని. అమ్మ ఇదేనా కాదండి, అదేనంటే పాస్టర్ గారు మీరు ఎలాంటి నేను చదువుతురేగా అని తలుపు తట్టగానే డబాల్ మంది తలుపు తీశారంట. తీయంగానే రీసౌండ్, సినిమా పాటలు, భయంకరమైన రీసౌండ్, హోమ్ థియేటర్ పెట్టుకొని ఉన్నారట. పాస్టర్ గారు రాగల మొత్తం ఆగిపోతే సముద్రపు అలజడ ఆగిపోయి ప్రశాంతంగా ఉన్నట్టు అయిపోయిందంట. ఎంత పెద్ద టీవీ, అవి టీవీ పక్కన ఎంత పెద్ద సీడీలు, ఇంత ఎత్తులో సీడీలు. అప్పుడు పాస్టర్ గారు కోపం తెచ్చుకున్నారట. వాళ్ళని దీవించాడు, వీళ్ళని దీవించాడని వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యసన పడుతున్నావు, కానీ ఇదే నీ జీవితానికి నాశనాన్ని, భక్తిహీనతని, ఆశీర్వాదం రాకుండా చేస్తుంది. ఇదే ప్రార్థన కాదు నేను చేయాల్సింది, మారు మనసు పొందని తిట్టి వెళ్ళిపోయాడంట. చాలామంది పాస్టర్ గారిని సణుగుతారు, లేకపోతే దేవుణ్ణి గొడుగుతారు, కానీ నేను ఎందుకు మార్చుకోవాలి, ఏమి మార్చుకోవాలి, ఏమి సరిచేయబడాలి, నా బ్రతికెందుకు మార్చలేదు, నేను ఎందుకు దీవించబట్టలేదు, నా ఇల్లు ఎందుకు ఆశీర్వదించబట్టలేదు, అందరూ దీవించబడుతున్నారు, నా జీవితంలో ఎందుకని దీవెన కనపట్లేదని రోషం తెచ్చుకోవాలి ఎబ్బేజులాగా. హల్లెలూయా. ఎబ్బేజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నా పరిస్థితి దాన్ని ప్రార్థన చేస్తే తన సహోదరులందరికంటే హెచ్చించాడు. హల్లెలూయా. ప్రార్థన లేకుండా, పాడు లేకుండా వాళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, సనిగితే పని అయిద్దా? కొంతమంది జీవితం ఎప్పుడు తెలుసా? పక్కన వాళ్ళ ఇళ్లలోకి తొంగి చూడటం, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఏలు పెడతాం. ఇదే తప్ప నా బ్రతుకు బాగు చేసుకుందామే, నాలోనే లోపాలు ఉన్నాయా, నాలోనే బలహీనతలు ఉన్నాయా, నేనే సరి చేసుకోవాలి, దేవా నన్ను సరి చేసావు, ఆ బుద్ధి అసలు ఉండదు. గుర్తుపెట్టుకోండి, పక్కన వాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టినంత కాలం నీ బ్రతుకు బాగుపడదు. నీవేమై ఉన్నావో నీవు గనక దేవుని ఎదుట పరీక్షించుకుంటే నిశ్చయంగా ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే దేవుడు దీవించుకోవడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిలుచున్న వాళ్ళు ఎందుకు పడిపోయారండి? 5 కారణాలు. నెక్స్ట్ 5th ఎఫెసీ 5:16 త్వరగా చదవమ్మా. ఎఫెసీ 5:16 దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ వాక్యం మాకు ఆశీర్వాద కారణంగా ఉందన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు జాగ్రత్త పడాలి? అంత్య దినములలో సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నట్లుగా నీ సమయాన్ని బట్టి జాగ్రత్త పడాలి. 24 గంటలు సీరియల్ చూస్తున్నావు అనుకో, నీ సమయం ఎక్కడ వ్యర్థం అవుతుంది. ప్రార్థన పాడు లేకుండా క్రికెట్లో వాడుతున్నావు అనుకోండి, క్రికెట్ ఆడటం మంచిదే, మంచి వ్యాయామం, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. కానీ ప్రార్థన, కొంతమందికి ముచ్చట్ల బ్యాచ్ ఉంటారు. పచ్చని చెట్టు ఉంటే చాలు కూర్చోవటం, ఈ పార్టీ కార్యాలయాలన్నమాట. ఇక కూర్చొని ముచ్చట్లు. తాటికే చెట్టు కింద కూర్చోండి, ఏమైంది? ఎవడు ఎక్కువ మాట్లాడతాడు ఆడి తల మీద పడాలి. మనం ఎందుకు కూర్చుంటాం? కాయలు లేకుండా పూలు మెత్తగా వచ్చి ఆ చెట్ల కింద కూర్చొని చల్లగా మంచాలు వేసుకొని చక్కగా కడుపు నిండా తిని ఏంది వాళ్ళేంది, వీళ్ళేంది, అదేంది, ఇదేంది, ఇదే గోల తప్ప నీ సమయం ఏమవుతుంది? మొన్న మధ్య ఒక పిల్లోడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఫోన్ లేదు చేతిలో, ఎట్ట అన్నాడు. ఏందమ్మా పరిస్థితి అంటే 24 గంటలు మా అబ్బాయి ఫోనేనండి. ఆడి వయసు ఎంత? 10 సంవత్సరాలు కూడా. ఎట్ట అన్నాడు. ఆడికి మానసిక వ్యాధి, నరాల బలహీనత వచ్చేసింది. ఫోన్ లేకపోయినా ఫోన్ నొక్కుంటున్నాడు హాస్పిటల్లో. వాడి సమయం అంతా ఫోన్కు వాడాడు కాబట్టి ఇక ఆడు కళ్ళల్లో నిద్ర లేదంట, అసలు నిద్రే లేదంట. 24 గంటలు అదేనంటండి. చాలా జాగ్రత్త. ఫోనులతో ఎక్కువ గడిపేవాళ్ళు నిద్రలో పోతాయి, నరాలు దెబ్బతింటాయి, కంటి చూపు మందగిస్తుంది. త్రాగుడు ఎంత భయంకరమో సామెతల గ్రంథంలో త్రాగుడు బానిసైనోడికి 10 రకాలైన నష్టాలు రాశాడు. 10 అంటే 10 కాదులే కానీ మాట వరుసగా చెబుతున్నా, 10 రకాలైన నష్టాలు రాశాడు.
తాగుడు ఎంత భయంకరమో ఫోన్ అడిక్షన్ దానితో ఏమాత్రం తీసిపోదు. నేను ఇంకా చెప్పాలంటే అంతకంటే భయంకరమైందే. ప్రభువా నాకు తాగుడు లేదు, నీకు స్తోత్రం అని నువ్వు అనుకున్నావు. కానీ ఫోన్ అడిక్షన్ ఉంటే తాగుడు కంటే భయంకరం. ఇక సమయం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. భూలోకంలో నీ సమయాన్ని ఎందుకోసం నిర్ణయిస్తావో అది నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఎందుకని నీ సమయాన్ని నిర్ణయిస్తావో ఆ సమయమే నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. ఎక్కడ పనికి మాలిన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని వ్యర్థమైన సినిమాలు షికారులు చేసి ఆటపాటలతో గడిపి ఫోన్ అడిక్షన్లో పడిపోయి సీరియళ్లలో పడిపోయి బంధువులతో మిత్రులతో రక్త సంబంధికులతో ఏమండి యేసు ప్రభుని గురించి మాట్లాడకుండా పక్క కుటుంబాల గురించి చెడ్డగా మాట్లాడుకుని ఇవన్నీ మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? చూస్తాడు 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 అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు భూమి మీద మాట్లాడిన గడిపిన ప్రతి నిమిషాన్ని బట్టి లెక్క అడుగుతాడు. ఏం చెబుతావండి? గట్టిగా తప్పు చేస్తే భర్త ఎదుటే భార్య నిలబడలేదు, భార్య ఎదుటే భర్త నిలబడలేడు, తల్లిదండ్రులు ఎదుటే పిల్లోడు నిలబడలేడు, సేవకుడు ఎదుటే విశ్వాసం నిలబడలేదు. మనం అందరం కట్టకట్టుకుని అక్కడికి వెళ్తే ఆయన ఎదుట ఏమని నిలబడతాం? ఇక నుంచైనా జ్ఞానము తెచ్చుకొని ప్రతి నిమిషానికి దైవికమైన విలువను ఆపాదించండి. నువ్వు గడిపే ప్రతి నిమిషం నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. చదువు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, మందిరంలో గడుపు, పరిచర్య చేయి, మంచి మాటలు చెప్పు, ఇతరులకు సువార్తను ప్రకటించు. నీ సమయం ఒక రోజున లేని దినములు రాబోతున్నాయి. సమయం మించిపోయిన తర్వాత శ్రద్ధగా వెతికాడు, కన్నీళ్లు విడిచాడు, కానీ ఏసేవుకి ఒక్క ఆశీర్వాదం రాకపోగా శాపాలే వచ్చినాయట. చాలా జాగ్రత్త. సమయం మించిపోయిన తర్వాత నీ ఏడుపుకు విలువ లేదు, నీ శ్రద్ధకు విలువ లేదు, నీ కన్నీళ్లకు విలువ లేదు, నీ ప్రార్థనకు విలువ లేదు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మత్తయి సువార్త 6:1 మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇక్కడ ఈ సందర్భంలో 3 విషయాలు చెప్పాడు. 1 ప్రార్థన, 1 ధర్మ కార్యాలు, 2 ప్రార్థన, 3 ఉపవాసం. నీతి క్రియలు అనే కాంటెక్స్ట్లో 3 మాటలు చెప్పాడు. లోతుకెళ్తే చాలా విషయాలు వస్తాయి, కానీ ఈ 3 మాటలు నేర్చుకుందాం ఈ పూట. 1 ధర్మ కార్యాలు, 2 ప్రార్థన, 3 ఉపవాసం. చాలా మంది అంటే ధర్మ కార్యాలు చేసి సమాజ మందిరంలో ఊదించుకుంటారట. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వేసే కానుక కుడి చేత్తో వేసేది ఎడమ చేతికి తెలియకూడదు. హల్లెలూయా. కుడి చేత్తో చేసే ధర్మం ఎడమ చేతికి తెలియకూడదు. 2వ మాట ప్రార్థన. కొంతమంది అంట ఇతరులకు కనబడాలని వీధి మూలల్లో ప్రార్థన చేస్తారట. కొంతమందికి ప్రార్థన ఇతరుల ఎదుట కనబడాలని వారు కనిపించినప్పుడు ప్రార్థన చేస్తారట. నీ ప్రార్థన వేషధారణగా మారకుండా ఉండును గాక. కొంతమంది ఉపవాసాలట ఇతరులకు కనబడాలని ఉపవాసాలు చేస్తారట. నేను ఉపవాసం ఉంటున్నానని అదేదో గొప్ప భక్తిలాగా చెప్పుకొని తమ్మును తామే ఘనపరుచుకుంటారట. మనుష్యులు ఎదుటట మనం మరుగై బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎట్లా ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, రహస్యమందున్న నీ తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ పరమ తండ్రితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. సంఘంలో ప్రార్థన చేయడం తప్పు అండి అంటే కాదు, సంఘ ప్రార్థన వేరు. పేతురు బంధించబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించింది, అది వేరు. అసలు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎట్లుండాలంటే ప్రజలందరికీ తెలిసే ప్రార్థన అదొకటి, ఎవరికి తెలియని ఏకాంత ప్రార్థన ఉంది చూడు, అది గొప్పది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరికీ తెలిసే ప్రార్థన అది వేరు, ఏకాంత ప్రార్థన గొప్పది. ఏకాంత ప్రార్థన వలన బహిరంగ ప్రార్థనలో శక్తి వస్తుంది. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన లేకుండా బహిరంగ ప్రార్థన వ్యర్థం. యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటి తెలుసా? ఆయన ఎక్కువగా రహస్యంగా ప్రార్థన చేశాడు. ఉదయకాలంలో లేచి తన శిష్యులకు కనబడకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు లేచేసరికి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేయటం దర్శనమిచ్చాడు ఆయన. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. పరిగెత్తి మనుషులకు మరుగై ప్రార్థన చేశాడు. పగలంతా పరిచర్య చేసి మధ్యరాత్రి వేళ ఎంతసేపు ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. అంటే నేనేమంటానంటే, నువ్వు బహిరంగంగా ప్రార్థన చేసి దానికి 10 మార్కులు పడితే, నువ్వు ఒంటరి ప్రార్థనలు నువ్వు చేసే దేవునితో కలిగి ఉన్న సంబంధానికి 90 మార్కులు పడతాయి. హల్లెలూయా. నువ్వు 90 మార్కులు కావాలా, 10 మార్కులతో నువ్వు ఫెయిల్ అవుతావా? గుర్తుపెట్టుకో. ఇక కాబట్టి మనుష్యులు ఎదుట మాత్రమే కాదు, అవి కూడా పెద్ద మన లెక్కకు మించింది కాదు, అది అవసరం లేదు.
మనం దేవుని ఎదుట మన నీతి క్రియలు ప్రకాశించుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలస్సీ 4:17. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని. చాలండి, నీకు అప్పగించబడిన పరిచర్యను గూర్చి జాగ్రత్త. సంఘంలో ప్రతి ఒక్కరికి పరిచర్య అప్పగించబడింది. ఆ పరిచర్యలు మనం ఏం చేయాలో తెలుసా? ప్రాణప్రదముగా భావించాలి. దేవుడు నాకు ఒక పరిచర్ని ఇచ్చాడు, నేను జాగ్రత్త పడాలి నా పరిచర్య గురించి. మీ స్థాయిలో మీకు కూడా పరిచర్యలు ఇచ్చాడు. ఏదో పాస్టర్ గారు పెట్టాడులే అనుకుంటే నష్టపోతావు. నువ్వు ప్రభు కొరకు చేసినట్లుగా చేయాలి. ఎవరి కొరకు? యేసయ్య కొరకే చేసినట్టు. పాస్టర్ గారి కొరకు కోసం కాదు, మనుషులు చూస్తున్నారని కాదు. కొంతమంది పరిచర్య ఎందుకు చేస్తారంటే మనుషుల కోసం చేస్తారు. కొంతమంది ఎందుకు చేస్తారంటే పాస్టర్ గారి కోసం చేస్తారు. కానీ ఈ రెండు తప్పు. ఎవరి కోసం చేయాలి? మన ప్రాణప్రియుడైన యేసయ్య కోసం చేయాలి. హల్లెలూయా. స్తోత్రం. నీకే పని అప్పచెప్పినా దేవుడు లేదా దైవజనుడు ఏ పని అప్పచెప్పినా అది నువ్వు ఎలా చేయాలంటే రాకడ వరకు చేయాలి. అది నీకు అప్పగించబడిన పరిచర్య. అది నీ చేతులోంచి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి పరిచర్యని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా, ఇది దేవుడే నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని పిలుపు వల్లే నాకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇతరులకు లేని ఆధిక్యత ఏదో దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇదివరకు మా పరిస్థితి ఎట్లుండేదంటే పాస్టర్ గారు పిలిస్తే బాగుండు, పాస్టర్ గారు ఎక్కడ మీటింగ్కి వెళ్తే బాగుండు, ఆయన పక్కన నేను వెళ్తే బాగుండు అనేది ఉండేది. ఇప్పుడు విశ్వాసులు యవనస్తులు ఎట్లున్నారు తెలుసా? పాస్టర్ గారు కనిపిస్తే ఏడ పని అవి చూతాడని ఫరార్. నాటి విశ్వాసానికి నేటి విశ్వాసానికి, నాటి విశ్వాసులకి నేటి విశ్వాసులకి చాలా 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 తేడా. నేటి విశ్వాసులు పని దొంగలవుతున్నారు. నాటి విశ్వాసులు పని కొరకు ఎదురు చూశారు. మీరు పాస్టర్ గారు ఏం చెప్తారా, ఏం అప్పగిస్తారని ఎదురు చూసే స్థాయిలో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని గొప్ప వాటి మీద నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటికి 1 తలాంతు ఇచ్చాడు, ఇంకొకటికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 చేసి 10 చేసి దేవుని చేత దీవించబడ్డాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 కలిపి దీవించబడ్డాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టి నష్టపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఆ ఒకటి కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడు 10 చేసినోడికి. హల్లెలూయా. అంటే నీకు ఎన్ని తలాంతులు దేవుడు ఇస్తాడో నువ్వు అంత నమ్మకంగా ఉంటే అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దావీదు రాజు అయ్యాడంటే గొర్రెల కాపరి నుంచి అనేది అందరికీ తెలుసు. కానీ అతడు రాజు అయ్యే స్థానంలో గొర్రెల కాపరి తర్వాత ఆయుధములు మోసేవాడయ్యాడు. స్తోత్రం. సితారా వాయించాడు. హల్లెలూయా. యుద్ధము చేశాడు. హల్లెలూయా. కొంతమందికి అధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు సౌలు నుంచి పారిపోయి అరణ్యంలోకి, లోయల్లోకి, అడవుల్లోకి, కొండల్లోకి ఆయన పరిగెత్తి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అప్పుడు కానీ సింహాసనం దొరకల. అత్యున్నతమైన సింహాసనం పడబడిన స్థాయిలోకి మనం వెళ్ళాలంటే, గొప్ప పరిచర్య నీకు నియమించబడాలంటే ఇచ్చిన పరిచర్ని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ కలిగినోడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు. చదువులో శ్రద్ధ ఉన్నా, విశ్వాస జీవితంలో శ్రద్ధ ఉన్నా, అన్ని విషయాలు శ్రద్ధ కలిగినోడు అవుతాడు. తలాంతుల్లో శ్రద్ధ కలిగిన వాడు, పరిచర్యలో శ్రద్ధ కలిగిన వాడు, వాక్యం చదవడంలో శ్రద్ధ కలిగిన వాడు. నువ్వు ఏ విషయంలో, మంచి విషయాల్లో ఏ విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా. స్తోత్రం. వాక్యంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ప్రతిదినం వాక్యం ఎడల నీకేముండాలా? స్తోత్రం. ఏమంటే పాట పాడే విషయంలో నువ్వు గొప్ప సింగర్ అవ్వాలంటే పాట పాడే విషయంలో ఏముండాలి? నీకు శ్రద్ధ ఉండాలి. ఈ పూట వెళ్ళాలి, ఏం పాట పాడాలి? నీకు అప్పగించబడిన పరిచర్య నువ్వేం చేయాలి? నమ్మకంగా శ్రద్ధగా చేసినప్పుడు నువ్వేమవుతావు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నా నుంచి చిన్న పరిచర్య చేసే, ఊడ్చే పరిచర్య దాకా సంఘంలో ఎవరున్నా మీకు అప్పగించబడిన పరిచర్ని శ్రద్ధగా చేయండి. మనుషులు ఏ ప్రతిఫలం నీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కడబోరం రోగినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాని క్రియలకు ఖచ్చితంగా జీతం ఇస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉద్యోగము చేసిన వాడికి జీతము నెలాఖరుకో నెల మొదట్లో వస్తుందన్న నిరీక్షణ కంటే గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నేను చేసిన పరిచర్యకు, విశ్వాస జీవితానికి నాకు తగిన జీతం ఇస్తాడు. హల్లెలూయా. జీతం కావాలంటే చెయ్యి. ఎవరైనా సరే. ఏ జీతం? హెవెన్లీ శాలరీ. స్తోత్రం. మరొక మాట చదవండి. 1 తిమోతి 4:13. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. స్తోత్రం చెప్పండి.
అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ 3 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న. 3 విషయాలు చెబుతున్నాడు: చదువుట, హెచ్చరించుట, బోధించుట. తిమోతికి 3 పరిచర్యలు ఉన్నాయి. పౌలు నియమించిన 3 పరిచర్యలు జాగ్రత్తగా వెళ్ళుకుంటున్నాడు. ఒకటి చెప్పండి: చదువుట, హెచ్చరించుట, బోధించుట. దైవజనుడు, విశ్వాసి అనేవాళ్ళు చదవటం ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. అంటే గొప్ప గొప్ప నాయకులందరూ కూడా పఠనాశక్తి కలిగిన వాళ్ళు. నీకు వాక్యం గనక చదవటం ఆసక్తి ఉంటే నువ్వు గొప్ప వ్యక్తివిగా మార్చబడతావు. అందుకని నువ్వు దేవుని రాకడ వచ్చేంతవరకు నువ్వేం చేయాలంట? చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరంలో కనుక బైబిల్ చూసి స్పష్టంగా చదివిన వాళ్ళకి 10 లక్షల గిఫ్ట్ అన్నారు అనుకోండి. శివ గారు, ఒక్కడన్నా చదువురానోడు ఉంటాడా చర్చిలో? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకు? 10 lakhs. స్వామి కార్యం, స్వకార్యం. స్వామి కార్యం ఏంటి? బైబిల్ చదవటం. స్వకార్యం ఏంటి? 10 లక్షలు రావటం. అమ్మో, 10 లక్షలు అయితే మన జీవితాలు సెటిల్ అయిపోతారా నాయన, అప్పులన్నీ పోతారా నాయన అని అక్షరాలు ఆ నుంచి బండిరా వరకు, కాగుడితో నుంచి ఏమంటే అన్ని గుడింతాలు నేర్చుకుని చివరికి నేను గనక వచనాలు చదవటం ప్రారంభిస్తే 1-2 చదువుతున్నారు. ఇప్పుడు సంఘం అంతా ఇక మొదలు పెడతారు. ఇక ఎవరికి ఏ వారం ఏమైకోవాలో అర్థం కాదు. నేనంటాను 10 లక్షల కోసమే మనం చదివే మనసు మనకి ప్రేరణ వస్తుంది. రియల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ రీడింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ పరలోకం నీకు ప్రేరణగా మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి. అది నిజమైన నీకు ప్రేరణగా మార్చబడునుగాక. ఏమండి, 4 అధ్యాయులు ఎంత భాగ్యం. ఒక్కొక్క 5 నిమిషాలు వేసుకున్నా 4 5 ఎంత? 20 నిమిషాలు. 24 గంటలు ఇచ్చిన దేవునికి 20 నిమిషాలు ఇవ్వలేకపోతున్నావు అంటే నీకంటే అన్యాయస్తురాలు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం, హల్లెలూయా. రెండోది హెచ్చరించేట. ఇప్పుడు జనాలకి ఏమి నచ్చట్లేదంటే, దేవుడిని దీవించును గాక, ఆశీర్వదించును గాక, వర్ధిల్లింపజేయును గాక, ఆకాశపు తూములు విప్పి నిన్ను దీవించును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటుంటే జనాలకి ఎట్టుందంటే, అబ్బా ఏం చెప్పాడు ఈరోజు పాస్టర్ గారు వాక్యం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సేవకులు సైతం దీవెనల వర్షాన్ని కురిపించి ప్రజల్ని ఆ వర్షాల ప్రవాహంలో నరకానికి వెళ్ళేటట్టు చేస్తున్నారు. గద్దించే బోధలు తక్కువైపోయినాయి. గుర్తుపెట్టుకోండి, గద్దించే సేవకునికి అనుచరులు తక్కువేమో కానీ తన ద్వారా పరిపూర్ణులయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. అది బలమైన దేవుని సామ్రాజ్యం. హల్లెలూయా. గద్దించుట అనేది పరిచర్య అని రాశాడంటే ఇక ఆ పరిచర్య ఎంత గట్టిగా హత్తుకోవాలి. గద్దించడం అనేది ఆప్షనల్ కాదు, ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఎందుకో తెలుసా? గద్దించే బోధ ఉన్న చోటే నిజమైన నికార్సైన విశ్వాసులు తేలుతారు. స్తోత్రం, హల్లెలూయా. గద్దింపుకు లోబడిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటే ఆ సంఘానికి వెళ్తారు. ఎక్కడ పోస్ట్ ఇస్తే ఆ సంఘానికి వెళ్తారు. మనం ఆ బ్యాచ్ కాదు. మనం ఎవరో తెలుసా? దేవుని రాకడ వరకు ఉపదేశంలో నిలిచే విశ్వాసులుగా ఉందుముగాక. హల్లెలూయా. బోధలో జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధలు, దెయ్యపు బోధలు ఇవి కాదు. వాక్యంలో ఏదుందో అది చెప్పాలి. ఫిలిప్పీ 3:2 ముగించేద్దాం. ఫిలిప్పీ 3:2. కుక్కల విషయమై జాగ్రత్త. చాలండి. ఏ విషయం? అరే అంత బాగుంది కానీ భాష గారు అంటే కుక్కల విషయం జాగ్రత్త ఏంటండి? కుక్కలంటే మన తూర్పు పాలలో కనిపించే కుక్కలు కాదు. వాటి విషయం కూడా ఒక జాగ్రత్తగా ఉండండిలే. కానీ అసలు కుక్కలంటే అది కాదు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా కూడా అంగీకరించి కూడా పైవచనాల్లో మీరు చదివితే ఛాదన విషయమై అంటే సున్నతి విషయంలో అతిశయించే వారిని అపోస్తలుడైన పౌలు నిర్మోహమాటంగా ఏమని చదువుతాడంటే కుక్కలు. దీనికి కొనసాగింపుగా యేసయ్య చెప్పిన కొన్ని మాటలు కూడా మనం చేర్చుదాం. పరిసయ్యులు కుక్కలు, శాస్త్రులు కుక్కలు, అబద్ధ బోధకులు కుక్కలు. ఈ మధ్య ఒక ఆయన ప్రవచించాడు, నేను నా కంట్రోల్లో లేను, పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉన్నానని భాషలు మాట్లాడాడు. భాషలు ఏమన్నాడు? ఏదో చెప్పాడు ప్రవచనం. డీజిల్ లేకపోయినా కారు తిరిగిద్ది అన్నాడు. ఏమైంది ఆ కారు? ఇంకోటి చెప్పాడు, ఏమైంది ఆ ప్రవచనం? నేను అంటాను, ఈ దొంగ ప్రవక్తలందరూ ఏం చేస్తారంటే ఆ వేవ్,
ఆ పరిస్థితులను చూసి మాట్లాడతారు. ఇప్పుడు ఆ ప్రవచనం అంతా ఏమైపోయింది? అబద్ధ బోధకులు అంటే ఇళ్ళే. వాళ్ళు చెప్పిన ప్రవచనాలు నెరవేరవు, కానీ ప్రవచనాల చేత ప్రజలు పోగు చేసుకుంటారు. ప్రవక్త అంటే చాలు ఎగబడిపోయి వెళ్ళిపోయే రోజులు ఇవి. ఈ మధ్య ఇంకొక తయారయ్యాడు ఆయన శిష్యుడు. మీ అబ్బాయిని ఎవరో చంపేశారు అనగానే, అవునయ్యా అయ్యగారు, అవునయ్యా నీ పేరు కేతో స్టార్ట్ అవుతుందంటే అవును అవును అంటుంది. మరి చంపినోడి పేరు కూడా చెప్పొచ్చుగా. ఇవన్నీ ఏంటంటే ప్రజలను ఆకర్షించే పథకాలండి, నాటకాలు సంఘాల్లో. ప్రవక్తలు లేరని నేను చెప్పను. బైబిల్లో ఉన్న ప్రవక్తలకను స్టేజీల మీద దొంగ ప్రవచనాలు చెప్పే ప్రవక్తలకి చాలా తేడా ఉంది. అందుకని వీళ్ళందరిని అపోస్తులైన పౌలు దేని లిస్టులో చేర్చాడంటే, కుక్కలు కరుస్తారు వీళ్ళు, జాగ్రత్త, మీకు హాని, ఆత్మీయ జీవితాలకు నష్టం. అందుకని ప్రవచనాలు ఏడుంటే ఆడికి పోవాకండి. అదిగో ఎర్ర చీర కట్టుకున్నావా, దేవుడు ఇది మొదలుకొని నేను దీవిస్తున్నాడు అనగానే ఏమి ఏడుస్తూ ఉంటుంది. వాక్యానికి కొంచెం కూడా కదలదు, కొంచెం కూడా కరగదు. ఎర్ర చీర, పసుపు చీర, అదిగో తెల్ల చీర అనగానే ఏడుస్తూ ఉంటారు. ఎందుకని ఏదో అయిపోతుంది ఇక్కడని. ఏమైంది? ఆయన ఏం చెబుతాడు తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అంటాడు. దీవిన ఆమెకు ఒక్కదానికైనా, ఆయనకు ఒక్కడికైనా? బైబిల్లో చదివే వాళ్ళందరికీ ఏముంది? దేవుడు నిన్ను దీవించిన కాకన్నా అందరికీ ఉంది కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడట. దేవుడు నిన్ను ఒక్కదాన్నే ప్రేమిస్తాడా? ఆయన ఒక్కడనే ప్రేమిస్తాడు, అందరం ప్రేమించడా? అందరి కోసమేగా చచ్చిపోయింది. ఏం ప్రవచనాలు? వీళ్ళందరినీ ఏ లిస్టులో చేర్చాడు అపోస్తలుడైన పౌలు? కుక్కలు. అందుకని కుక్కలైన వారి గురించి జాగ్రత్తగా పడి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందురుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయం 33. 10వ జాగ్రత్త అయిపోయింది. ఇక మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. రాకడను గురించి జాగ్రత్త పడండి. దేని గురించి? అల్టిమేట్ అవర్ గోల్ ఇస్ ద రాప్చర్ ఆఫ్ క్రైస్ట్. రాకడను గురించి జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడాలి తెలుసా? ఆయన ఎప్పుడు వచ్చునో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా యేసు ప్రభు వస్తాడు. దొంగతనం చేయడానికి దొంగ వచ్చినట్లుగా యేసు ప్రభు వస్తాడు. ఆ దినమైనను ఆ గడి అయినను మనుష్య కుమారుని కూడా తెలియదు, తండ్రికి తప్ప యేసు ప్రభు కూడా తెలియదు. అంటే ఆ దినమునకు సీలేసాడంటే దేవుని రాకడ ఎంత రహస్యమో చూడండి. అందుకని మనం ఏం చేయాలి? ఈరోజే చివరి రోజు అన్నట్టుగా బతుకుదాం. హల్లెలూయా, స్తోత్రం. ఇక ఈ రోజేనేమో నా ఆయుష్ అయిపోతుందేనేమో, దేవుడు పిలుస్తున్నాడేమో, నేను సిద్ధపడాలన్నట్టుగా ప్రతి దినము మనము సిద్ధపడదాము గాక. హల్లెలూయా. అందుకని మెళకువగలిగేట ప్రార్థన చేస్తూ దేవుని రాకడ కొరకు జాగ్రత్త పడాలి. ఈ 10 విషయములలో నేను నీవు అందరము జాగ్రత్త కలిగి ఉందము గాక.